ప్రజా అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికిపుడి గాంధీ అన్నారు. హైదర్నగర్ అల్విన్ కాలనీ డివిజన్లో నూతనంగా చేపట్టబోయే డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, సివరేజ్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదర్నగర్ డివిజన్లో గతంలో 4 ఇంచులు, 6 ఇంచులు, 8 ఇంచులు సివరేజ్ పైపులుండి ఇళ్ళు పెరిగి అపార్ట్మెంట్స్ రూపంలో కొన్ని ఇళ్ళు వచ్చి ఓవర్ఫ్లో అవుతున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేయడం కోసం మా వాటర్ వర్క్స్ ఎండీ గారికి గ్రౌండ్ క్లారిటీ చెప్పడం, మా డీజీఎం గారు, మేనేజర్ గారు చక్కటి ప్రపోజల్స్ పంపితే వీటన్నింటినీ రీప్లేస్ చేసి 1,75,00,000 రూపాయలతో 2 డివిజన్లో డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదే కాక ఇంకా 2.5 కోట్ల రూపాయలు కూడా ఎక్కడెక్కడైతే సివరేజ్ పొంగి పొర్లుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత గృహిణీలకు ఇబ్బంది కలగకుండా మోడిఫికేషన్ చేసి తర్వాత ఇమీడియట్గా రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. ఇప్పుడే మా మహిళల సోదరిమణులు చెప్పారు, అసలు డ్రైనేజ్ లేదు అన్నారు. అసలు డ్రైనేజ్ లేని ఏరియా నా ఏరియాలో ఎక్కడ లేదమ్మా. ఇది కొత్తగా పుట్టిన కాలనీ కాదు. ఇక 4 ఇంచుల